టు టీవీ7 నౌ న్యూస్. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర బీసీసీఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి పెంకె సాంబశివరావు సహధర్మచారిణి అన్నపూర్ణ రాష్ట్ర నాటకం అకాడమీ డైరెక్టర్గా నియమితులైన సంగతి తెలిసిందే. టీడీపీ ఆవిర్భావం నుంచి ద్రాక్షారామంకు చెందిన పెంకె కుటుంబం ఆది నుంచి అంకితభావంతో పార్టీకి సేవ చేసిన గుర్తించిన అధిష్టానం అన్నపూర్ణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్గా నియమించింది. డైరెక్టర్గా ఆమె పేరు ప్రకటించిన నాటి నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, పార్టీ సీనియర్లు అధిక సంఖ్యలో విచ్చేసి పెంకె అన్నపూర్ణమ్మను అభినందనల వెలువలో ముంచెత్తుతున్నారు. అన్నపూర్ణ అభినందనల పరంపర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన నాయకులతో ప్రతిరోజు పెంకెవారి ఇంటి వద్ద సందడి సందడిగా ఉంటుంది. అలాగే శనివారం అన్నపూర్ణకు అభినందనలు తెలిపేందుకు ద్రాక్షారామంలో పెంకె సాంబశివరావు నివాసానికి పలువురు కూటమి పార్టీ నాయకులు క్యూ కట్టారు. కాజులూరి మండలం నుంచి సీనియర్ తెలుగుదేశం నాయకులు నీటి సంఘం డీసీ పేపకాయల నారాయణరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ వనం వీరబ్రహ్మం, ద్రాక్షారామ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ ఒళ్ళు ద్రాక్షాయణి అర్జునరావు, సొసైటీ చైర్మన్ సతీష్ తదితరులు సాంబశివరావు దంపతులను పూలమాలలు, శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. అనంతరం జరిగిన అభినందన సభలో సాంబశివరావు తదితరులు మాట్లాడారు. నా హృదయపూర్వక నమస్కారాలు. మన రామపురం నియోజకవర్గానికి మన తెలుగుదేశం ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర నాటక కళా పరిషత్ డైరెక్టర్ కింద ఈవిని అపాయింట్ చేశారండి ఇక్కడ. ఎందుకంటే ఈ డైరెక్టర్ అనేటప్పటికి ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్న వాళ్ళకే డైరెక్టర్ ఇస్తున్నారు. ఇక్కడ ఎర్రా వేణుగోపాల్ గారు మనకు వచ్చారు, ఆయనకి డైరెక్టర్ ఇచ్చారు. డైరెక్టర్ ఆయన ఎమ్మెల్యే గారికి ఇస్తారు. మన బాగా ఆనంద్ సాగర్ గారు కూడా ఆయన మినిస్టర్ గారు అబ్బాయి, ఆయన తెలుగుదేశం స్పోర్టింగ్ స్పీకర్ అండి, అధికార ప్రతినిధి. ఆయన కూడా సివిల్ సప్లై డైరెక్టర్. జనసేన నుంచి ఏంటంటే కడలేశ్వరి గారు అంటే ఈ ప్రభుత్వానికి సంబంధించిన కార్పొరేషన్ ఇస్తారంటే దానికి గ్రాంట్ ఇస్తారు. ఆ గ్రాంట్కి సంబంధించి ఆ కమ్యూనిటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఇస్తారు. ఇది ఏమైందంటే స్టేట్ అండి, మొత్తం స్టేట్ అన్ని కులాలకు సంబంధించి ఓన్లీ కళాకారులు అంటే ఈ డప్పులు వాయించే వాళ్ళంగా వీళ్ళంగా మొత్తం అంతా సంబరాల్లో చేసేవాళ్ళు ప్రతి ఎక్కడ ఏ టెంపుల్స్లో ఎక్కువ ఉన్నాయి కార్యక్రమాలు. టెంపుల్స్లో ఏ కార్యక్రమాలు చేయాలన్నా, ఇప్పుడు పుస్తకానికి ఏ కార్యక్రమాలు చేయాలన్నా రాబోయే పుస్తకాలు కూడా ఎక్కువ బ్యాన్ చేస్తారు. అంటే కళను అభివృద్ధి చేయాలి. కళలను అభివృద్ధి చేస్తేనే కదండి మన సాంప్రదాయం, తెలుగు సాంప్రదాయాన్ని ప్రతిబింబించాలన్న ఉద్దేశంతో ఈ శాఖ తుమ్మలపల్లి కళాశాఖలో ఉంటుందండి. ప్రత్యేకించి ఇప్పుడు మనకి నిలబడా చేసినా కూడా అన్నీ అక్కడే, ఏ కార్యక్రమం చేసినా అక్కడే చేస్తారు. అదేవిధంగా ఒక సాంప్రదాయం ఎలా చేస్తారంటే డైరెక్టర్ సాంప్రదాయం దీంట్లో దేవస్థానానికి ఎక్కడ వాడాలంటూ దొరుకుతుందా అంటే ఇవి కొంచెం అవుతుందండి. కేవలం ఫెసిలిటీస్ ఇవి కూడా ఆరోగ్యం మన వాళ్ళందరికీ కూడా ఏంటంటే మినిస్టర్ గారితో కూడా మనకు కూడా అందరూ కూడా ఏమొచ్చు అనేది అనుకున్నాను. అది ఏదేమైనా సరే అండి, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అలాగే మన మినిస్టర్ గారు ఆశీస్సులు, మన సచిన్ గారు అందరూ కలిసి రికమెండ్ చేసి మనం ఇక్కడ కష్టపడ్డ వాళ్ళు ఒక్కొక్కరికి కూడా పనులే వాళ్ళం లేట్ అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేట్ అయ్యింది, వీరి దగ్గర నుంచి కూడా కొంచెం లేట్ అయ్యిందని మనం తొందరపడ్డాం. ఒకరికొకరికి పనులు ఇచ్చుకుంటూ వస్తున్నారండి. రాబోయే రోజుల్లో మన పార్టీని బాగా బలోపేతం చేసి తెలుగుదేశం పార్టీని స్థానిక సంస్థల్లో మనకి ఏ ఇబ్బందులు ఉన్నా అంటే బయట ఎలా ఉన్నప్పుడు మనలో ఏమైనా ఇబ్బందులు ఎలా ఉన్నా మన అందరూ సర్టిఫికెట్లు మన స్థానిక సంస్థలను ఎదుర్కొని నారా లోకేష్ గారికి రాబోయే రోజుల్లో మనంతా అందరికీ నమస్కారం అండి. అంటే ఇది ఈరోజు మనం ద్రాక్షారం గ్రామంలో పెంకె సాంబశివరావు గారు, మేడం గారు, అన్నపూర్ణ గారు, మన కాజూరు మండల నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఎందుకంటే మనకు చాలా సంతోషం. నామినేటెడ్ పదం అన్నది మనందరం కష్టపడి ప్రభుత్వ అధికారుల నుంచి కాకుండా ముందు నుంచి కూడా గత ప్రభుత్వం నుంచి కూడా ఎన్నో కష్టాలు వచ్చి నిలబడి మన గ్రామాల్లో ఎంతో ఓర్పుగా వాళ్ళందరినీ కూడా ప్రతిదీ కార్యక్రమం చేసి అధికారంలోకి వచ్చారు. అదేవిధంగా మన వాళ్ళందరూ కూడా కష్టపడిన దానికి ప్రతిఫలం కావాలన్న ఉద్దేశంతో ఎన్నో రకాలైన నామినేటెడ్ పదవులు ఆశించడం అన్నది ఒక విషయం. అయితే కొంతమందికి ఎందుకంటే ఈక్వేషన్ పొలాల ఈక్వేషన్లో కానీ వయసు ఈక్వేషన్లో కానీ కొన్ని పదవులు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మన మేడం గారికి గతంలో
ఈ యొక్క నియోజకవర్గం ఈ యొక్క మండలం రూరల్ మండలం నుంచి జడ్పీటీసీ క్యాండిడేట్ ఉండకుండా చేద్దామని ఉంది. ఆ టైంలో మేడం గారు నిలబెట్టి జడ్పీటీసీ గారు నిలబెట్టి ఎన్నో ఆటపోటీకి ఎదుర్కొని నిలబెట్టి చేసిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అలుపెరగకుండా మన తెలుగుదేశం పార్టీకి భార్య ఎంతో సేవ చేసి ఆ సేవకు గుర్తింపుగా మన మంత్రి గారు సుభాష్ గారు, అదేవిధంగా లోకేష్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ విధమైన గుర్తింపు రావడం మన కమ్యూనిటీకే పెద్ద గర్వకారణమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి ఐడియాలు తీసుకొచ్చి మీ కింద మేము అందరూ పనిచేస్తామని మా అందరికీ మేము సపోర్ట్ చేసి మిగిలిన మన యొక్క సోదరులందరికీ కూడా ఆదాయ స్థానాలను బట్టి నామినేటెడ్ పదవులు ఈ కార్యక్రమం వచ్చినా మీరు చిన్న పిలిపిస్తే మా కాజూరు మండలం నుంచి మేము అందరూ కూడా మేమైతే ఉంటామో ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేక సంబంధించి మినిస్టర్ గారి ద్వారా కానివ్వండి ఈ శాఖ నుంచి కానీ ఏమి వచ్చినా సరే మన గ్రామాల్లో కూడా నాటక కళాపరిస్థితికి సంబంధించిన ఏమన్నా కూడా మన అంతా ప్రపోజ్ చేసేది మన మండలం నుంచి కూడా కేంద్రం ఉంది. మనలో కూడా ఏదైనా మీ మండల ఏర్పాటులో కూడా ఏదైనా స్థలం ఏదైనా మనకి డిపార్ట్మెంట్ కలిగి సచివంగా కలిగి మన విగ్రహాలు కూడా పెట్టడానికి ట్రై చేద్దాం. అంటే ఈ పరంగా అది పార్టీ ఎందుకంటే తొమ్మిది మాట్లాడినట్టు పార్టీ ఎంత డీప్కి వెళ్ళిందంటే అండి నేను రాత్రి చదివానండి. మా మంగళగిరిలో మా సేమ్ నాకులాగే బీసీసీఎల్ ఆపరేషన్ సెక్రటరీ ఆయన ప్రెసిడెంట్ మంగళగిరి గారిని ఆయన ఎక్కడానికి ఎంతో కష్టపడ్డారు. ఆయన యువకాలం చేసినప్పుడు కూడా దాంట్లో వన్ ఆఫ్ ది ఒక క్యాండిడేట్ అంటే యువకాలం నడకలో ఆయనకి కూడా ఇంకా ఇవ్వలేదండి. నన్ను ఇంటర్వ్యూ చేశారు, ఇంకా కూడా నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు, ఇంకా ఇవ్వలేదండి. ఇంకా అలాంటిది అటువంటిది ఈవేళ మన నియోజకవర్గంలో ఇక్కడ మన లోకల్లో ఉన్నటువంటి మనకే ఈ పదవి ఇచ్చారంటే నిజంగా తండ్రి కొడుకులు ఇద్దరికి కూడా ఆ తండ్రి కొడుకులు పైన ఈ కింద తండ్రి కొడుకులు ఇద్దరు కూడా